సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీకెండ్ వచ్చేసి నేనైతే మీకు బేగం బజార్లో ఉన్నటువంటి గణేష్లు అండ్ గన్ ఫౌండరీలో ఉన్నటువంటి గణేష్లు అయితే చూపిస్తాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక నేను మా సైన్యంతో అయితే కదిలినా, మా సైన్యం చూడండి ఎట్లా వస్తున్నారో, మొత్తం పైల్వాన్లు వచ్చినట్టు అయితే వస్తున్నారు అనమాట. సో ఈ అన్న వాళ్ళతో కలిసి ఫస్ట్ అయితే JVHF మన ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఫస్ట్ మెయిన్ విగ్రహానికి అయితే చూసి దాని తర్వాత మేము బేగం బజార్ అట్లా వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. సో ఓల్డ్ సిటీలో ఈ JVHF ఈసారి అయితే మిర్రర్ ఎఫెక్ట్ తోటి అయితే చూపిస్తున్నారు. సూపర్ ఉందన్నమాట ఇది. అండ్ మీరు మార్నింగ్ టైంలో వెళ్తే కనుక మీకు ఓన్లీ గ్లాసెస్ మాత్రమే కనిపిస్తాయి. ఈ థ్రిల్ని అయితే మీరు ఫీల్ అవ్వలేరు. సో కంపల్సరీ మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళినట్లయితే ఇట్లా ఈ రెడ్ లైట్స్ తోటి మీరు ఆ దమ్మడి ఎటువంటి దాట అద్దాలకైతే గుద్దుకుంటూ ఉంటారు అనమాట. సో మస్త్ ఎఫెక్ట్ అనమాట ఇది. ఇది ఆల్మోస్ట్ ఒక 1 minute అయితే ఉంటుంది, మస్తు ఉంటుంది. అండ్ వీళ్ళ గణపతి కూడా సూపర్ ఉంది. సో నేను అది చూపిస్తాను చూడండి ఒకసారి. కదా JVHF గణేష్ ఎట్లుందో మస్తుంది కదా. అండ్ నెక్స్ట్ దానికి ఆపోజిట్ లో ఒక మహాదేవ్స్ అని చెప్పేసి ఇంకొక గణపతి అయితే ఉంటుండే. అంటే అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళే అనమాట ఈ మహాదేవ్స్ వాళ్ళు. సో ఇక్కడ గణపతి ఏ విధంగా పెట్టారని చూడడానికి అయితే వెళ్ళినాము. వీళ్ళ డెకరేషన్ కూడా సూపర్ ఉంది. అండ్ గణేష్ చూడండి, చాలా యూనిక్ ఐడల్స్ అయితే మన బేగం బజార్ లో చూడొచ్చు. ఎక్కడ కూడా మీకు హైదరాబాద్ లో గట్టిగా గణపతులు మస్తు ఉంటారు అని చెప్పుకోదగ్గ ప్లేస్ ఏదన్నా ఉంది అని అంటే అది ఓల్డ్ సిటీ ఇంకా బేగం బజార్. సో మేమైతే ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఇది ఇంకో రెండో విగ్రహం అనమాట. సో ఇక్కడ నుంచి కవర్ చేసి నెక్స్ట్ అయితే ఆ బేగం బజార్ వెళ్దామని అయితే ప్లాన్ చేసినాము. సో మేము బేగం బజార్ వెళ్తుంటే మధ్యలో ఈ పోలీసెస్ అయితే ర్యాలీ తీస్తున్నారు చూడండి. సో ఈ ర్యాలీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ తీస్తారంట వీళ్ళు ఇక్కడ ఈ ఓల్డ్ సిటీలో. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అయితే బేగం బజార్ వెళ్ళిపోతున్నాము. సో బేగం బజార్ వచ్చిన తర్వాత ఫస్ట్ వినాయకుడు ఏంటంటే ఆక్టోపస్ వినాయకుడు. సో ఈ ఆక్టోపస్ వినాయకుడిని వీళ్ళు సెట్ చేశారు భయ్య. మైండ్ పోయింది నాకైతే. మొత్తం వాటర్, ఆ వాటర్లో కొన్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఫిషెస్ ఉంచారు అనమాట, ఎక్వేరియం టైపు. సో దాని తర్వాత గణపతి ఏమో ఆక్టోపస్ మీద అయితే నిలబడి మనకు దర్శనం ఇస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ చేపలు ఎట్లున్నాయి అనేది. సో ఈ ఎక్వేరియంలో ఈ చేపల నుంచి అండ్ నెక్స్ట్ టైం లెఫ్ట్ సైడ్ కూడా చూడండి. సో ఇవన్నమాట. సో అటు ఇటు మొత్తం కూడా చేపలతో అయితే వీళ్ళు డెకరేట్ చేసారు అనమాట. ఇది మొత్తం కూడా ఈ థీమ్ వచ్చేసి ఆక్టోపస్ థీమ్ అండ్ సముద్రంలో ఆక్టోపస్ మీద గణపతి దర్శనం ఇస్తారనమాట. సో అదనమాట ఈ థీమ్. చూడడానికి మస్తు అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం చూసిన తర్వాత నాకు మెంటల్ పోయింది. సో అంత బాగుందనమాట గణపతి. అండ్ మీరు కూడా కంపల్సరీ బేగం బజార్ రండి. యూనిక్ ఐడల్స్ అయితే చూడొచ్చు, మస్తు అనిపిస్తున్నాయి. సో మేమైతే బండి పక్కన పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళినాం. ఈ ట్రాఫిక్ లో బండి తీయడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. సో ఈ గల్లీలో ఉంటాయి అనమాట గణపతులు. సో అవన్నీ కూడా చూపిస్తాను, చూసేయండి మీరు. ఈ గల్లీలో ఉన్నటువంటి వినాయకులు అయితే అయిపోయినాయి అనమాట. అంటే నేను మీకు మొత్తం చూపిస్తలేను, మెయిన్ మాత్రమే కవర్ చేస్తున్నాను అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ బండి మీద ఎక్కేసినాం, మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అంటే ఈ గల్లీలో మొత్తం కూడా మార్కెట్ అయితే జరుగుతుంది. సో ట్రాఫిక్ గట్టిగా అయితే ఉందన్నమాట. మన బండి కూడా కదులుతలేదు అనుకోండి. అండ్ వేరే గల్లీకి అయితే వెళ్తున్నాము. అక్కడ మనకైతే బార్బారిక్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ మహాభారతంలో ఉంటారు కదా ఆయన, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఆయన తల తీసుకుంటారు కదా, ఆయన ఉంటే యుద్ధం ఎమ్మటే ముగిసిపోతుంది అని చెప్పేసి. సో ఆయన థీమ్ తోటి ఒక విగ్రహం ఉంది. అండ్ రీసెంట్ గా మనకి పహల్గామ్ అటాక్ జరిగింది కదా, సో ఆ దాని థీమ్ గణేష్ కూడా ఉంటారు అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే అనమాట బార్బారిక్ థీమ్ అనమాట ఇది. సో నేను మీకు లోపలికి వెళ్ళి ఆ గణేష్ ఎలా ఉన్నాడు అనేది చూపిస్తాను, చూడండి.
చూసిరు కదా ఈ గణపతి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ మండపం ముందు మనకైతే గప్ చుప్స్ ఇస్తున్నారు చూడండి. ఈ బేగం బజార్లో ఇంతే, ఎక్కడైనా గప్ చుప్స్ కానీ టిఫిన్స్ కానీ సో దోశలు ఇవన్నీ పూరీలు ఏవి పడితే అవైతే మనకి ప్రసాదం లెక్కనైతే ఇస్తారనమాట. సో మేము ఆ బార్బారిక్ సంబంధించినటువంటి విగ్రహాన్ని దర్శించుకొని నెక్స్ట్ అయితే పహల్గామ్ అటాక్ జరిగింది కదా, సో ఆ పహల్గామ్ అటాక్ తోటి అయితే మనకి గణేష్ అయితే దర్శనం ఇస్తారు. అండ్ ఆపరేషన్ సింధూర్ కూడా చేశారు కదా, సో అదనమాట. సో ఆ గణేష్కి సంబంధించినటువంటి మండపం అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి గణేష్ని అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ పహల్గామ్ అటాక్ థీమ్ గణపతి సో చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నుంచి కొంచెం ముందుకు వస్తే కనుక మనకి శివలింగం రూపంలో కనుక ఒక టెంపుల్ సెట్ వేసి ఆ టెంపుల్ లోపల గణపతిని అయితే దర్శనం ఇచ్చేలా చేశారనమాట. అండ్ ఈ శివలింగం మనకి ఎంట్రన్స్ లో అయితే శివపార్వతులు దర్శనం ఇస్తారు. సో వీళ్ళని దర్శించుకొని మనం లోపలికి వెళ్తే అక్కడ గణపతి అయితే దర్శనం ఇస్తారనమాట. సో యాక్చువల్లీ వీళ్ళ సెట్ అయితే నాకు సూపర్ అనిపించింది. బయట ఒక విధంగా ఉంది కదా, ఇంకా లోపలికి వెళ్తే కనుక మైండ్ పోయింది. లోపల వీళ్ళ సెట్ మాత్రం వేరే లెవెల్. వీళ్ళకి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరో కానీ నాకైతే మస్తు అనిపిస్తుంది. చూడండి మొత్తం కూడా సో సూపర్ ఉంది. ఒకసారి చూసేయండి ఈ గణపతిని కూడా. మేము దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వస్తుంటే మండపం బయట పులిహార అయితే పెడుతుండే ప్రసాదం కింద. పులిహార మాత్రం నెక్స్ట్ లెవెల్, ఇక్కడ సూపర్ ఉంది. మీరు కానీ కంపల్సరీ ఇక్కడికి వెళ్తే మాత్రం ఈ పులిహార ట్రై చేయండి. మేమైతే టూ టైమ్స్ అయితే తిన్నాము. సో మస్తు ఉండే పులిహార. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే కనుక ఇంకొక గణపతి. ఈ గణపతి థీమ్ ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి థీమ్ అనమాట. అండ్ వీళ్ళు మొత్తం కూడా అంటే బర్డ్స్ కానీ సో ఇవన్నీ పెట్టి చాలా అట్రాక్టివ్గా అయితే క్రియేట్ చేశారు. ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మీరు చూడండి ఈ మండపంలో మనకి గణపతి పంచముఖ ఆంజనేయ స్వామి రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తారు. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు కొంచెం చెట్లలాగా ఉన్నాయి కదా, సో ఇక్కడ మాత్రం చిన్న చిన్న బర్డ్స్ అయితే వీళ్ళు పెట్టారనమాట. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ గణపతిని కూడా చూసేయండి. దర్శనం కంప్లీట్ చేసుకున్న టైంలోనే ఇక్కడికైతే ప్రసాదం ఈ అండీలు అయితే వచ్చినాయి అనమాట. మీరు చూసుకోవచ్చు ఆటో నిండా ప్రసాదం అండీలే వచ్చినాయి. అండ్ అంటే బేగం బజార్లో ఓన్లీ నైట్ టైం మాత్రమే ఇంత రష్ ఉంటుంది. జనాలు కూడా ఇంత పబ్లిక్ కూడా చాలా డేంజర్గా ఉంటారు. మన ఊపిరి తీసుకోవడానికి కూడా అసలు సరిపోదన్నమాట. సో అంత రష్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా వేరే గణపతి దగ్గరికి వచ్చినాము. ఈ గణపతి ఏంటంటే హనుమాన్జీ తన భుజాల పైన గణపతిని ఎత్తుకున్నట్లుగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ గణపతిని కూడా చూసి
గణపతి దగ్గర మనకు ప్రసాదం కింద ఏం పెడుతున్నారంటే పూరి అయితే పెడుతుండే. మేము వెళ్ళి తిందాం అనుకున్నాం కానీ ఈ జనాలకి రష్కి మా వల్ల కాలేదు. సో అందుకని చెప్పేసి మేము మళ్ళీ నెక్స్ట్ వేరే గణపతి దగ్గరికి అయితే వెళ్ళినాము. సో నెక్స్ట్ గణపతి ఏంటంటే ఇక్కడ హరహర మహాదేవ్ అని చెప్పేసి అయితే ఉంది కదా. ఈ గణపతి థీమ్ ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలని చూపిస్తూ ఈ గణపతి అయితే మనకు దర్శనం ఇస్తారు. సో ఇక్కడ ఇండియా మ్యాప్ వేసి ఆ మ్యాప్ లో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలను హైలైట్ చేసి ఇండియా పైన గణపతి ఇట్లా తాండవం చేస్తున్నట్లయితే ఉంది కదా. సో సూపర్ అనిపించింది. అండ్ చిన్న ఒక బాక్స్ లో కూడా వీళ్ళైతే 12 జ్యోతిర్లింగాలను అయితే చూపిస్తున్నారు. సో ఇది కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ మేము ఇదంతా తిరిగే వరకు మాకు 2 hours అయితే పట్టింది. అప్పటికి ఆకలి అవుతుండే. అంటే బేగం బజార్ పోయినామంటే మనం తినకుంటూనే పోవాలి. ఎందుకంటే ఏ మండపం దగ్గరికి పోయినా కానీ మనం కంపల్సరీ ఏదో ఒకటి అయితే పెడతారనమాట. సో అందుకని చెప్పేసి తినకుండానే బేగం బజార్కి వెళ్ళాలి. సో మాకు ఆకలి అవుతుండే కొంచెం ముందుకెళ్తే కనుక వేరే మండపం దగ్గర మాకు ఏం పెట్టినారంటే సాంబార్ రైస్ విత్ పాపడ్ అనమాట. సో అది తీసుకొని అందరం 2 times అయితే తిన్నాము. సో చూడండి. సో అంటే ఒక చిన్న టిఫిన్ ప్లేట్లో అయితే వీళ్ళు సాంబార్ రైస్ పెట్టి మనకు పాపడ్ అయితే ఇస్తారు. సో నేను తీసుకొని వెళ్తున్నా, మా వాళ్ళు ఆల్రెడీ ఆడ తలిగిస్తూనే ఉన్నారు. సో నేను ఫస్ట్ టైం తీసుకొని వెళ్తున్నా, వాళ్ళు సెకండ్ టైం అయితే తలిగిస్తున్నారు. చూడండి. బేగం బజార్ లో ఉన్నటువంటి మెయిన్ గణేష్ ఐడల్స్ అయితే మనం కవర్ చేసినాము. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఈ పికాక్ థీమ్ తోటి ఉన్నటువంటి గణపతి అనమాట. పికాక్ అవతారంలో అయితే మనకి దర్శనం ఇస్తారు. సో ఈ గణపతిని చూపించిన తర్వాత మనం అయితే నెక్స్ట్ గన్ ఫౌండరీకి వెళ్దాము. గన్ ఫౌండరీలో 3 గణపతులు ఉంటాయి, పెద్ద గణపతులు అనమాట అవి. సో ఇక్కడ పికాక్ దగ్గర ఒక చిన్న గణపతి మండపం అయితే ఉంది. దాని లోపల అందరూ పాప్కార్న్ ఇస్తున్నారు. సో పాప్కార్న్ ఇస్తున్నారు అని చెప్పేసి అందరూ అక్కడికైతే లైన్ కట్టినారు అనమాట. సో ఈ చిన్నబాబు చేతిలో చూడండి పాప్కార్న్ అయితే కనిపిస్తుంది. సో ఈ పికాక్ రూపంలో ఉన్నటువంటి గణపతిని కూడా మీరు దర్శించుకోండి. లో ఉన్నటువంటి మెయిన్ గణపతులను అయితే మనం కవర్ చేసాము. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇప్పుడైతే నేను గన్ ఫౌండరీ దగ్గరికి అయితే వచ్చిన. సో నేను మీకు వే చూపిస్తున్నాను చూడండి. ఈ వేలో మనం ఒక 500 meters అయితే నడవాల్సి ఉంటుంది. బండి పార్కింగ్ బయటనే పార్క్ చేసి మనం లోపలికైతే రావాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ గేట్స్ తోటి మనకైతే ఆపేశారు కదా. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మీకు ఫస్ట్ మండపం అయితే కనిపిస్తుంది. ఈసారి ఈ గణేష్ మండపంలో ఉన్నటువంటి అవతారం ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు కదా. సో ఆ థీమ్ తోటి అయితే మనకి గణపతి దర్శనం ఇస్తారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక శ్లోకం ఇచ్చారు కదా. సో ఆ శ్లోకము అండ్ ఆ గణపతి యొక్క రూపము అన్ని కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తారు కదా. సో అదనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అర్జునుడు అండ్ మహావిష్ణువు అంటే శ్రీకృష్ణు అవతారంలో గణపతి మనకు దర్శనం ఇస్తారు. సో ఇదనమాట ఫస్ట్ మండపంలో ఉన్నటువంటి గణపతి. అండ్ దీనికి క్వైట్ ఆపోజిట్ లో మనకైతే వే ఉంటుంది. సో ఈ వే గుండా నడుచుకుంటూ వెళ్తే మనకైతే ఇంకా మిగిలిన 2 మండపాలు అయితే మనకు ఉంటాయి అనమాట. సో మనం అయితే వెళ్ళి ఇప్పుడు ఆ 2 మండపాలు ఉన్నటువంటి గణపతిని కూడా దర్శించుకుందాము. సో ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్తుంటే కనుక ఈ వేలో ఈ గణేష్ మండపం ముందైతే మనకు పావ్ బాజీ అయితే సర్వ్ చేస్తున్నారు. అంటే ప్రసాదం లాగా అయితే ఈ పావ్ బాజీ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ చెప్తున్నాను కదా, ఈ గన్ ఫౌండర్ లో ఎప్పుడైనా టిఫిన్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే ఈవినింగ్ టైమ్స్ లో ఇక్కడ పబ్లిక్ వచ్చేసి అరౌండ్ midnight 2-3 ఆ టైం వరకు కూడా పబ్లిక్ అయితే ఈ విధంగానే ఉంటారు. సో పబ్లిక్ అయితే అస్సలు దగ్గర. అండ్ సెకండ్ గణపతి థీమ్ వచ్చేసి ఇక్కడ మత్స్యావతారంలో ఉన్నటువంటి స్వామివారి పైన గణపతి నిలబడ్డట్టుగా అయితే ఉన్నారు కదా. సో అదనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఆర్కెస్ట్రా కూడా అరేంజ్ చేశారు. యాక్చువల్లీ తను లక్ష్మీనరసింహ స్వామి సాంగ్ అయితే వాడుతుండే. ఇప్పుడు అది ప్లే చేస్తే మళ్ళీ మనకి ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను అయితే ప్లే చేయలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి గణపతిని కూడా దర్శించుకోండి. నెక్స్ట్ అయితే మనము ఇంకొక గణపతి దగ్గరికి వెళ్దాము. ఈ గణపతిని కూడా దర్శించుకున్నారు కదా. ఇప్పుడు థర్డ్ మండపంలో ఉన్నటువంటి గణపతి దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇక్కడ నుంచి కొంచెం మీకు కనిపిస్తూనే ఉంటుంది మీరు వెళ్తే కనుక. సో ఇది థర్డ్ మండపంకి వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో
సో చూసిరు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోలో మనము బేగం బజార్ అండ్ గన్ ఫౌండర్లో ఉన్నటువంటి గణపతులు అన్నీ కూడా కవర్ చేసినాము. నేను నిన్న బాలాపూర్ గణేష్ వీడియో కూడా రిలీజ్ చేశాను. అది మీరు చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ వదులుతాను, అక్కడి నుంచి చూడండి. అండ్ పైన కార్డ్స్లో కూడా వదులుతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.